నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం. అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపద పంకజ సక్త చిత్తే శ్రీమత్పరాంకుశ గురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్న గురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురూత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధవిధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృద్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీసూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురుః శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ నిన్నటి పాఠ్యాంశాన్ని 2 శ్లోకాలలో ఉండేటటువంటి అర్థ విశేషాలని చక్కగా మననం చేసి మన ముందు ఉంచినటువంటి నాగమల్లేశ్వరిని మనసారా అభినందిస్తున్నాను. చక్కగా ఒక ప్రొఫెషనల్ లాగా విషయాన్ని స్వయంగా వివరిస్తూ ఉండేటటువంటి ధోరణిలో మనను అందించారు. అంటే తాము తెలుసుకుంటూ దాన్ని చెప్తున్నట్లుగా ఒక భావన కలిగించారు. చెప్పేటటువంటి తీరు అలా అనిపించింది. విషయ అవగాహన చాలా బాగుంది. శ్లోకానుసంధానం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ ఒక్క దోషం కూడా లేకుండా శ్లోకాలని అనుసంధానం చేశారు. లావణ్య లక్ష్మి దగ్గరే కొంచెం ఏ లక్ష్మ అన్న చోట చిన్న కంగారు వచ్చింది. మళ్ళీ దాన్ని సర్దుకున్నారు. స్పష్టంగానే దాన్ని కూడా వివరణ చేశారు. ఎంచవలసినది ఏమీ లేదు. ఇలా మీరు చెప్తూ ఉంటే నిజానికి నేను 2 శ్లోకాలు చెప్పాలి అంటే ఎక్స్ట్రా సమయాన్ని మీ దగ్గర అడిగి తీసుకుని ఆ సమయాన్ని వినియోగించుకుంటున్నాను. మీకేమో నేను మననం చేయడానికి 2 శ్లోకాల విషయాలైనా ఎక్కువ సమయాన్ని ఇవ్వటంలే. కానీ మీరు దాన్నే సర్దుకుని దాంట్లోనే మళ్ళీ అరకొరగా కాకుండా సమగ్రంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఆ స్కిల్ కూడా అలవాటు అవ్వాలనే నేను ఎక్కువ సమయాన్ని ఇవ్వలేదు. పాఠం కాబట్టి వివరంగా చెప్పాలి, కానీ మననం కాబట్టి దాన్ని సంగ్రహంగానే చెప్పాలి, కానీ సమగ్రంగా చెప్పాలి. ఆ నైపుణ్యం మీలో ఎలా ఎలా పెరుగుతోంది అనేది ఒకసారి కంటే ఒకసారి చక్కగా మీరు నిరూపణ చేసుకుంటూ వస్తున్నారు. ఇవి శ్లోకాలు ఏం తక్కువ విషయం కలిగిన శ్లోకాలు కావు. ఇంత 5 నిమిషాలలో వాటిని ఇలా చెప్పగలిగేటటువంటి అవకాశం, అదృష్టం మీకు కలుగుతోంది అంటే కేవలం ఆచార్య అనుగ్రహం, ఆ కురత్తాళ్వాన్ యొక్క దివ్యమైనటువంటి ఆ అనుభవం మన మాటలలో మనం మళ్ళీ అనగలగడం అనేది అది అదృష్ట విశేషం. ఆ అదృష్టాన్ని పొందుతున్న మీ అందరికీ కూడా మీరు పొందడం కాదు, అలా చేసి మీరు నాకు ఆనందాన్ని కలిగిస్తున్నందుకు కూడా చాలా చాలా సంతోషిస్తూ మీరు ఇచ్చినటువంటి తాంబూలాన్ని మనసారా స్వీకరిస్తూ ఇతోధికమైనటువంటి సామర్థ్యం కలిగి
ఇతోధికమైన సద్గ్రంథాధ్యయనం చేసి చక్కగా మంచి విషయాలను 10 మందికి అందిస్తూ ఈ అధ్యయనాన్ని సఫలం చేసుకోవాలని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. ఇవాళ నుంచి మనం కొత్త వృత్తాన్ని ప్రారంభం చేసుకుంటాం. దశకం అయితే నిన్న 51 మనం అనుసంధానం చేసుకున్నాం. నేను 50 శ్లోకాలు పూర్తయినాయి, రజతోత్సవం అన్నాను, కానీ స్వర్ణోత్సవం, రజతోత్సవం అన్నట్టు గుర్తు నాకు, కానీ స్వర్ణోత్సవం 25 కాదు 50 కాబట్టి మనకి అర్ధ శతకం పూర్తి అయింది. ఇందులో ఉండేటటువంటి మరొక 50 శ్లోకాలని మనం చేరుకోగలిగేటటువంటి అవకాశం కలిగింది. అలాగే మనం వృత్తాలలో ఇప్పుడు ఇవాల్టి నుంచి చదువుకునేటటువంటి వృత్తాలు కొత్త వృత్తాల్లో శ్లోకాలని అనుసంధానం చేసుకోబోతున్నాం. అభ్యాసం ఈ అనుసంధాన శ్లోకాను రావటం లేదు కదండి. సీతమ్మ ఏమైంది ఏమైంది అసలు జయ శ్రీమన్ శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత. 21 నుంచి 30 వరకు పూర్తిగా చదువుతాం, మిగిలినవి ప్రారంభాలు చదువుతాం. స్వస్తి హస్తి గిరిమస్తశేఖర సంతనోతు మయి సంతతం హరి నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవమౌపనిషది సరస్వతి.
గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం విపర్యస్తం హస్తి క్షితిధరపతే తత్వయి పునః గుణాః సత్యజ్ఞాన ప్రభృతయ ఉత త్వద్గతతయా సుభీభూయం యాతా ఇతి నిర్ణయిష్మ శృతివశాత్. పాణిపాదవదనే క్షణశబ్దైః అంబుజాన్యపది సన్వరదత్వం బాహుభిస్త్వతి విశాలతమాలాన్ ఆంజనం తరిగిరేరసి శృంగం త్వాముదారభుజమున్నసమాయత్కర్ణపాశ పరికర్మ సదంసం ఆయతాక్షమభిజాతకపోలం పారణీయతి వరప్రద దృంగ్మే నీలమేఘనిభమంజన పుంజశ్యామకుంతలమనంతశయం త్వాం అబ్జపాణిపదమంబుజనేత్రం నేత్రసాత్కురు కరీశ సదా మే త్వచ్చ దృక్ష నిపిపాసతి జిహ్వా విహ్వలా శ్రవణవత్పరవృత్తౌ నాసికా త్వయి కరీశ తథేతి ప్రాప్నుయాం కథమిమాం స్విదవస్థాం ఆధిరాజ్యమధికం భువనానాం ఈశతేపి సునయన్ కిల మౌళిః చూళికామణి సహస్రమరీచేః హస్తిభూషణ భవత్యుదయాద్రిః ఉద్ధరత్యుపరి భక్తజనానిత్యూర్ధ్వతాశ్రయణ సూచిత శక్తిం ఊర్ధ్వపుండ్రతిలకం బహుమానాత్ కిం బిభర్షి వరదస్వలలాటే కర్ణికా తవ కరీసకిమేషా కర్ణభూషణముతాంస విభూష అంసలంబ్యలకభూషణమాహో మానసస్య మమ వా పరికర్మ పారిజాత విటపానభితో యా పుష్పసంపదుదియాత్కరినాథ తాం విడంబయతి తావక బాహుష్వాతతాతు కటకాంగదలక్ష్మీః మధ్యమానచలఫేనిల సింధు ప్రోత్థిత క్షణదసాంగమితౌ తే వక్షసి స్ఫురితమౌక్తికహారే కౌస్తుభశ్చ కమలాచకరీశ అంజనక్షితిభృతో యది నామోపత్యకావరద హేమమయీ స్యాత్ తాదృశీ తవ విభాతి తు లక్ష్మీరాంబరీబత విడంబిత విద్యుత్ పరభాగమియత్తరవేస్తమిశ్రా వరదాజ్యత్వయి తన్నిశామయామః గమితా తవ వక్త్రచిత్రభానోః పరభాగం నను కౌంతలీతమిశ్రా. 41వ శ్లోకం. పద్మాయాః ప్రణయ రసాత్ సమాసజంత్యాః స్వం బాహుం సుబహుమతో భుజేన తేన కాన్నామాన్వభవదహో దశాంతదాత్వే కంఠస్థే కరిగిరినాథ కంబుకాంతః. 51వ శ్లోకం నిన్న మనం అనుసంధానం చేసుకున్నటువంటి శ్లోకం. నిన్నను చెప్పుకున్న రెండు అనుసంధానం చేసేద్దాం, అంటే 49, 50 కూడా. సౌందర్యామృత రసవాహవేకజస్యాదావర్తస్తవ కిల పద్మనాభనాభిః తత్పద్మం వరద విభాతి కాంతిమయ్యా లక్ష్మ్యాస్తే సకలవపుర్జుషోను సద్మా యా దామోదరైతి నామదాతవాసీత్ సా దామా కిల కిణకారిణీ బభూవ తన్నూనం వరద వళిత్రయచ్చలేన త్వన్మధ్య ప్రథమ విభూషణీ బభూవ. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. దామోదర బంధనానికి గుర్తుగా స్వామి యొక్క తిరుమేని మీద పడినటువంటి నరదలే త్రివళీచ్ఛలేన 3 ముడతలుగా అద్భుతమైన సాముద్రిక లక్షణంగా భాసిస్తోంది నీ ఉదర భాగం మధ్య భాగం అని నిన్న మనం దాంట్లో వివరాలనన్నింటినీ అనుసంధానం చేసుకున్నాం. దామోదర బంధన వృత్తాంతం మనకుండేటటువంటి సంసార బంధాన్ని పోగొడుతుంది అని తెలుసుకున్నాం. దామోదర శబ్దానికి విష్ణు సహస్రనామ భాష్యంలో చెప్పినటువంటి అర్థ విశేషాలని మనం తెలుసుకున్నాం. నాగమల్లేశ్వరి మళ్ళీ ఇప్పుడు దాన్ని మనకి అందంగా వివరణ చేసి తెలియచేశారు. మనం శ్లోకాలు ఏ అవయవాన్ని ఎన్ని శ్లోకాలలో మనకి వర్ణిస్తున్నారు అనేది నిన్న చెప్పుకున్నాను. అది కూడా మననంలో భాగంగా చెప్పారు. ఇంతకు ముందు వరకు అంటే 51, 50, 49 అనేటటువంటి శ్లోకాలు 3 కూడా ఉదర వర్ణనాన్ని చేస్తున్నాయి అని అనుకుంటున్నాం. అందులో మళ్ళీ ప్రత్యేకించి నాభిని ఒక శ్లోకంలో మనకి విశేషంగా చెప్పారు. అది కూడా ఉదర మధ్యగతమే కదా అని అనుకుంటున్నాం. ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోబోయేటటువంటి 2 శ్లోకాలలో ఒక శ్లోకం
ఆ నాభికి ఉండేటటువంటి, ఆ ఉదరానికి ఉండేటటువంటి వైభవాన్నే తెలియచేస్తోంది. దాంట్లో ఉండేటటువంటి విశేషార్థాలనే తెలియచేస్తోంది. ముందుగా మనం విశేషాన్ని తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. నిన్న మీకు పెరియ తిరువందాదిలో ఒక పాసురాన్ని చెప్తాను అని అన్నాను. సమయం లేదు, తర్వాత అనుకున్నాం. ఆఖరిని కూడా మనకి సమయం లేకుండా పోయింది. దాంట్లో ఉండేటటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తాను. పాసురాన్ని మీరు చివరిలో అనుసంధానం చేద్దురుగాని. పెరియ తిరువందాదిలో 75వ పాసురం మీరు నోట్ చేసి పెట్టుకోండి. అలాగే చివరిని మనం ఇవాళ అనుసంధానం చేయవలసినటువంటి పాసురాలు ఈ 75వ పాసురం పెరియ తిరువందాదిలో, అలాగే నాన్ముఖం తిరువందాది అనేటటువంటి పాసురంలో ప్రబంధంలో చివరి పాసురం ఇని అరిందేన్ అనేటటువంటి పాసురం. అది కూడా నంబర్ నేను చెప్పడం లేదు, చివరి పాసురం ఇని అరిందేన్. నాన్ముఖం తిరువందాది తిరుమழிసై ఆళ్వార్లు మనకి తిరుమழிసై ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధంలో పాసురం. అలాగే మనం ఇంతకు ముందు అనుసంధానం చేసుకున్న 2 స్తవాలలో సుందరబాహుస్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకం, ఆ శ్లోకం 16వ శ్లోకం. వైకుంఠ స్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకం 25వ శ్లోకం. ఇవి చివరిలో అనుసంధానం చేద్దాం. నిన్న మనం ఈ పెరియ తిరువందాది పాసురాన్ని నిన్నటి విషయానికి ఎక్కడ సమన్వయం చేసుకోవాలి అంటే, లోపలికి వెళ్ళి ఉన్నది చిన్నదవుతుంది, ఆ వస్తువుకి అవకాశాన్ని ఇచ్చినది పెద్దదవుతుంది. ఆశ్రితము ఆశ్రయము అని 2 పదాలు తీసుకుంటే, ఆశ్రయమైనది పెద్దదవుతుంది, ఆశ్రయించినది దానిలో ఇమిడింది కాబట్టి చిన్నదవుతుంది అని అనుకోవాలి. మనం కుర్చీలో కూర్చోవాలి అంటే మన సైజు కంటే కుర్చీ సైజు పెద్దదిగా ఉండాలి. లోకంలో స్వామి గొంతులోకి, స్వామి కడుపులో ఈ బ్రహ్మాండాలన్నీ ఉండాలి అనంటే ఈ బ్రహ్మాండాలని ధరించినటువంటి ఆ ఉదరం అంతకంటే పెద్దది అయి ఉండాలి ఖచ్చితంగా. పెద్దదే, కానీ మాహాత్మ్యంలో రూపంలో కాదు గుణంలో పెద్దది అని కదా నిన్న మనం వివరణ చేసుకున్నాం. ఈ దివ్య ప్రబంధంలో ఒక విశేషం అంటే దీనికి సంబంధించినటువంటి వివరాన్నే చెప్తారు. నమ్మాళ్వార్లకి ఎన్నో నామాలు ఉన్నాయి. ఆ నామాలన్నింటిలోనూ మనకి చాలా నామాలు, మారిక, కారిమారన్, శటహోపన్, రకరకాలు. ఇప్పుడు నమ్మాళ్వార్ల నామాల గురించి మనం ఏమీ లిస్ట్ అవుట్ చేసుకోక్కర్లేదు, మీకు తెలిసినవే అన్ని. తెలియని అంటే బాగా ప్రసిద్ధిలో లేనటువంటి ఒక నామం, అది ఆళ్వార్ తిరునగరిలో ఆ స్వామిని గురించి వ్యవహరించేటటువంటి ఒక నామం ఉంది. అది పెరియన్ అనేటటువంటి నామం. పెరుం పశుక్కల్ అని మనం పరమాళ్ళ గురించి దివ్య ప్రబంధంలో తిరుప్పావైలో గుర్తు చేసుకున్నాం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అక్కడ ఆళ్వార్ తిరునగరిలో స్వామిని పెరియన్ అని అంటారు. పెరుమాళ్ళని కాదు, ఎవరిని? ఆళ్వార్లకి పెరియన్ అని పేరు. పెరియన్ అంటే అర్థం పెద్దవాడు అని అర్థం. అక్కడ పెద్దవాడు ఎవరు? ఎక్కడైనా పెద్ద ఎవరు అంటే పరమాత్మే పెద్దవాడు అవుతాడు. కానీ పెరియ తిరువందాది అని ఆ దివ్య ప్రబంధానికి పేరు రావడానికి కూడా ఈ పాసురమే కారణం అని అంటారు. నిజానికి ఆ ప్రబంధంలో 100 పాసురాలు కూడా లేవు. పెరియ తిరువందాది దివ్య ప్రబంధంలో ఎన్ని పాసురాలు ఉంటాయి? మీరు నెంబర్ పెట్టండి. 4000 చదువుతున్న వాళ్లే కాబట్టి పెరియ తిరువందాది దివ్య ప్రబంధంలో ఉండేటటువంటి పాసుర సంఖ్య చూస్తే నిజానికి అంతకంటే పెద్ద గుడ్ 87 పాసురాలు అని పెడుతున్నారు. చాలా సంతోషం. అంటే 100 పాసురాలు కూడా లేని ప్రబంధాన్ని పెరియ తిరువందాది అని ఎందుకు అంటున్నారు? పెరియ తిరుమొഴി అన్నారంటే అది 1100 తిరువాయుమొഴి కంటే పెద్దది కాబట్టి. కానీ పెరియ తిరువందాది అని ఎందుకు అంటున్నారు అని ఒక సందేహానికి ఈ పాసురంలో సమాధానం వస్తుంది. అలాగే పెరియన్ అనేటటువంటి వ్యవహారం ఎందుకు వచ్చింది అనడానికి ఈ పాసురం వల్లే వచ్చింది అని అంటారు. ఆళ్వార్లు పెరుమాళ్ళని ప్రశ్నిస్తున్నారు. స్వామి, ఈ భూమండలాన్ని, అలాగే ఆకాశాన్ని, అంటే ఈ లోకాన్ని, పైలోకాన్ని, లేదా ఈ విభూతిని, నిత్య విభూతిని అన్నింటినీ కూడా నువ్వు నీ లోపల పెట్టుకున్నావు. అవన్నీ నీ లోపల ఉన్నాయి అంటే వాటిని అన్నింటినీ ఇమడ్చుకునేటటువంటి వైభవం కలిగినటువంటి పెద్దతనం నీలో ఉంది కదా.
ఇప్పుడు మొత్తం భూమి ఆకాశం అంతా నీలోనే ఉంది అంటే నువ్వు వాటిని కూడా లోపల పెట్టుకున్నావంటే వాటికంటే నువ్వు పెద్దవాడివి, అంతవరకు బాగుంది. కానీ నువ్వెక్కడున్నావు అంటే నువ్వు నా చెవి ద్వారా నా లోపలికి వచ్చేసావు అంటారు. ఇప్పుడు నువ్వు నా చెవి ద్వారా నా లోపలికి వచ్చి ఉన్నావు అంటే నువ్వేమి ఎలాగా అంటే నెల తప్పినటువంటి నిండు గర్భిణి అయినటువంటి స్త్రీ ఎలాగైతే తనతో పాటుగా తన శిశువుని కూడా మోసుకొని తిరుగుతూ ఉంటుందో అలాగే లోకాలనన్నింటినీ కడుపులో పెట్టుకున్నటువంటి స్వామి ఎప్పుడు అలాగే ఉంటాడు కదా, లోకాలను కడుపులో పెట్టుకుని. ఆయన ఇప్పుడు వచ్చి ఆళ్వార్లలో ఉన్నారు. ఏ దారిలో వచ్చారు అంటే నా చెవి అనే దారిలోంచి వచ్చి నా లోపల ప్రవేశించావు. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నా లోపల ఉంటున్నావు. ఇప్పుడు చెప్పు, నువ్వు పెద్దవాడివా నేను పెద్దవాడినా అని అడుగుతారు. అసలు నువ్వేమో వాటినన్నింటినీ లోపల పెట్టుకున్నావు కనుక పెద్దవాడివి, కానీ నువ్వు కూడా వచ్చి నాలో ఉన్నావు అంటే నేను నీకంటే పెద్దవాడినే కదా. ఆలోచించి చెప్పు, ఒకసారి ఆలోచించు, నువ్వా పెద్దవాడివి నేనా పెద్దవాడిని అని అడుగుతారు తమాషాగా. అందుకే ఈ పాసురాన్ని బట్టి ఆ తిరువందాదికి పెరియ తిరువందాది అని పేరు వచ్చింది అంటారు. పువియం ఇరువిశంభుం నిన్నగత్త అనే ఆ పాసనం మొదలవుతుంది. పువియం ఇరు విశంభు అంటే ఈ భూమండలము అంటే లీలా విభూతి అనుకుందాం. ఇరు విశంభు పెద్దదైనటువంటి పరమాకాశం అనే చెప్పబడేటటువంటి పరమపదము నిన్నగత్త నీలో ఉన్నాయి. నీ చెవియన్ వழிపుగుందు ఎన్నుళ్ళాయి. నువ్వెక్కడున్నావు? నిన్ను విని నీ వైభవాన్ని విని నిన్ను నా మనసులో పెట్టుకున్నాను, నా దగ్గరికి వచ్చేసావు. ఇప్పుడు చెప్పు, యాన్ పెరియన్ నీ పెరియై, నేను పెద్దవాడినా నువ్వు పెద్దవాడివా చెప్పు అని అడుగుతారు ఆళ్వార్లు. అందుకే ఆళ్వార్లే పెద్దవారు అని అక్కడ ఆళ్వార్లని పెరియన్ అని వ్యవహరిస్తారు. ఆళ్వార్ల నామాలలో ఉండేటటువంటి ఒక వ్యవహార నామం పెరియన్ అని కూడా మనం తెలుసుకుందాం. అలా ఆ గొప్పతనాన్ని చెప్పింది కాబట్టి ఆ తిరువందాదికి పెరియ తిరువందాది అని పేరు వచ్చింది అని చెప్తారు. అంచేత ఆశ్రయమైనది పెద్దదవుతుంది, ఆశ్రయించినది దాంట్లో ఇమిడింది కనుక దానికంటే చిన్నది అవుతుంది. కనుక ఇప్పుడు స్వామి యొక్క ఉదరం ఆశ్రయమైంది కాబట్టి పెద్దదిగా కనపడాలి, కానీ కార్స్యంతో కనిపిస్తోంది అనడానికి ఇక్కడ మనం దాన్ని సమన్వయం చేసుకోవచ్చు. అయితే లోపల అండాలు ఉన్నట్ట లేనట్ట ఇప్పుడు సందేహం మనకి అక్కడ రావాలి. అది అండాలు ఉన్నాయి అనే దాన్ని ఇప్పుడు ఈ చెప్పబోయే శ్లోకంతో మనకి స్పష్టం చేస్తున్నారు. నేనేదో చెప్పాను, ఇంకా కొంతమంది అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గుర్తించండి ఈ విషయాన్ని అంటూ ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తున్నారు. 52వ శ్లోకం. కొత్త వృత్తం ప్రారంభమవుతోంది. మొదటి దశకం రథోద్ధత వృత్తం, 2వ దశకం శిఖరిణి వృత్తం, 3వ దశకం స్వాగత వృత్తం, 4వ దశకం వసంతమాలికా వృత్తం, 5వ దశకం ప్రహర్షిణీ వృత్తం. అక్కడ ఒక శ్లోకం ఎక్స్ట్రాగా ఉంది. 51వ శ్లోకం వరకు 11 శ్లోకాలలో ప్రహర్షిణీ వృత్తం చెప్పబడింది. ప్రహర్షిణీ వృత్తంలో 11 శ్లోకాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం 6వ దశకాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం. అది మందాక్రాంత అనేటటువంటి వృత్తంలో చెప్పబడుతుంది. ఇది 9 అంటే 52 నుంచి కాబట్టి ఈ మందాక్రాంత వృత్తంలో చెప్పబడేటటువంటి శ్లోకాలు 61వ శ్లోకం వరకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 61 శంభో అనేటటువంటి శ్లోకంతో ప్రారంభమయ్యేంత వరకు 61వ శ్లోకం కూడా ఈ మందాక్రాంత వృత్తంలోనే చెప్పబడింది. వృత్తం పేరు మందాక్రాంత అనేటటువంటి వృత్తం. ఈ వృత్త వివరాలు ఛందస్సు ఇవన్నీ మనకు అవసరం లేదు, పేరు మాత్రం తెలుసుకోండి. శ్లోకాన్ని అనుసంధానం చేస్తాను, వినండి. యాదృగ్బీజాధ్యుషిత భువి యద్వస్తు హస్తీ సజాతం తత్తాదృక్షం ఫలతి ఫలం త్వయ్యపీక్షామహే తత్ యస్మాదండాధ్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం పద్మానన కిల ఫలతి అండషండాన్ అఖండాన్. కొంచెం వృత్తం పెద్దది, ఇందులో ఉండేటటువంటి పదాలు కూడా కొంచెం
కఠినమైన అక్షరాలతో కూడి ఉన్నటువంటి పదాలు, అంతే, కష్టమేం లేదు. మనం మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. యాదృగ్బీజాచ్యుషిత భువి యద్వస్తు హస్తీస జాతం తత్తాదృక్షం ఫలనిః ఫలం త్వయ్యపీక్షామహే తత్ యస్మాదండాచ్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం పద్మానన కిల ఫలతి అండషండాన్ అఖండాన్. ఇందులో లోపల ఉండేటటువంటి బ్రహ్మాండములు పైకి ఎలా మనకి కనపడుతున్నాయి అనడానికి ఒక లోకంలో ఒక సహజమైనటువంటి ఒక విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఇందులో క్రియాపదాలు ఏవి అనంటే ఫలతి అనేది ఒక క్రియాపదం. ఇది ప్రధాన క్రియ అని అనుకోకుండా లేదా ఫలతి అన్నది తీసుకుందాం ప్రధానంగా క్రియాపదంగా. చివరి ఇంకా కొన్ని చిన్న అవాంతర క్రియలు కూడా ఉంటాయి. ప్రతిపదార్థం చెప్తున్నప్పుడు చెప్తాను, గమనించుకుంటూ వెళదాం. ఫలతి అనేది ప్రధానమైనటువంటి క్రియ అని అనుకుందాం. ఫలతి అంటే ఫలిస్తోంది, కలిగిస్తోంది అనే అర్థాన్ని మనం చెప్పుకుందాం. ఇందులో మనకి సంబోధన పదాలు ఏవేవి ఉన్నాయి అని చూసుకుంటే మొదటి పాదంలో హస్తీశ అనే ఒక పదం ఉంది చూడండి. హస్తీసుడు అంటే కరీసుడు అన్నట్టుగా హస్తిగిరీసుడు అని చెప్పుకోవాలి. కరిగిరీసుడు అన్నట్టుగా హస్తీసుడు అంటే హస్తిగిరికి ఈశుడు, ఆయనకి పరిపాలకుడు, అక్కడ వేంచేసి ఉన్నవాడు అనే అర్థంలో హస్తీశ అనేది ఒక సంబోధన. అది కాకుండా మరొక సంబోధన ఉంది చూడండి, పద్మానన అని మరొక సంబోధన ఉంది. పద్మాననుడు, పద్మము వంటి ఆననము కలిగినవాడు. ఆననం అంటే ముఖము అని అర్థం. వక్త్రం అనే పదం ఇంతకు ముందు వచ్చింది, ఇప్పుడు ఆననం అనే పదం వస్తుంది. పద్మాననుడు అంటే పద్మము వంటి ముఖము కలిగినవాడా అని పిలుస్తున్నారు. ఎందుకు ఈ సంబోధన? వెనకటి శ్లోకాలలో అయితే పద్మనాభ అనడం నాభీ కమలాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి అని అనుకున్నాము, బాగుంది. తర్వాత దామోదర అనే సంబోధన ఉంది అంటే దామోదర బంధనాన్ని గురించి చెప్పారు కనుక అని అనుకుందాం. ఇక్కడ పద్మానన అనడానికి కూడా కారణం ఉంది. మనం వివరాలు చెప్పుకున్నప్పుడు, వ్యాఖ్యానం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. హస్తీస పద్మానన అన్నప్పుడు అట్నుంచి ఆర్డర్ పెట్టుకుని పద్మానన హస్తీశ అని ఒక సంబోధనతో విషయాన్ని ప్రారంభం చేస్తున్నారు. నాభి కమలం, నాభి కమలంలోంచి ఆవిర్భవించినటువంటి బ్రహ్మగారి చేత సృష్టింపబడినటువంటి బ్రహ్మాండములు, ఈ నాలుగింటిని మనం వరుసగా గుర్తుపెట్టుకుంటే మనకి నాభి ఆవర్తంలో ఉంది కాబట్టి అది లోపలికి ఉంది. దాంట్లోంచి మొట్టమొదట బయటికి వచ్చినది పద్మం, ఆ పద్మంలోంచి చతుర్ముఖుడు, ఆ చతుర్ముఖుడిలోంచి వచ్చినది మొత్తం ఈ బ్రహ్మాండం అంతా. అన్ని రకములైనటువంటి సృష్టి కూడా ఆ చతుర్ముఖుని ద్వారా చెయ్యబడింది అనే దాన్ని చెప్తున్నారు. దీనికి ఒక లోక సామాన్యమైనటువంటి న్యాయాన్ని మనకిక్కడ చెప్తున్నారు. అది ఎలాగా అంటే మన భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది అంటారు. మనం తెలుగులోనే చెప్పుకుందాం అర్థం అవడానికి, తర్వాత మనం మిగిలినటువంటి వివరాలని చెప్పుకుందాం. ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది అంటారు. అంటే అర్థం ఏమిటి అంటే ఏ ఇంట్లో ఏ రకమైనటువంటి పద్ధతిలో మాట్లాడుకుంటారో ఆ రకంగానే ఆ ఇంట్లో ఉండేటటువంటి పిల్లలు కూడా మాట్లాడతారు అనడానికి నిదర్శనం. మనం కఠినంగా ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళ భాష అలాగే ఉంటుంది, మృదువుగా మాట్లాడుకుంటే వాళ్ళ భాష అలాగే ఉంటుంది. అలా అందుకని మన వాళ్ళు ఏ గూటి చిలక ఆ గూటి పలుకు పలుకుతుంది అంటారు. ఇదొక నానుడి మనం వింటూ ఉంటాం. దీనికి మంచిగా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే మంచిగా మాట్లాడితే పెద్ద విషయం కాదు, కానీ మనకి కురంగి పంచకం అని ఒక 5 శ్లోకాలు స్వామివారు దాన్ని చక్కగా గ్రంథస్థం చేసి ఉన్నారు. ప్రవచనాలలో కూడా చాలా మంది పెద్దల ద్వారా మీరు విని ఉంటారు. ఒక లేడీ గర్భిణి,
పిల్లలతో కలిసి అడవిలోకి వెళ్ళడం, అది ఒక క్రూరులైనటువంటి వేటగాళ్ళు ఉండేటటువంటి ఆ పల్లెకి వెళ్ళడం, ఇదంతా కథ సాగుతుంది. ఆమెకి తెలియదు అలా వెళ్ళిపోయినటువంటి ఆ లేడీ ఎక్కడికి వెళ్ళింది, ఆ ప్రదేశం ఎంత ప్రమాదకరం అని కవి మొదటి శ్లోకంలోనే చెప్తారు. అయి కురంగి తపోవన విభ్రమాత్ అంటూ ప్రారంభమవుతుంది. లేళ్లకి సేఫ్ గా ఉండేటటువంటి స్థానం తపోవనాలు. తపోవనం అని అనుకుంది పాపం, కానీ నిషాదులు ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఇది తపోవనం కాదు, ఇది క్రూరమైనటువంటి వేటగాళ్లు ఉండేటటువంటి ప్రదేశం అని ఎలా తెలుస్తోంది? ఎవరు చెప్పలేదే, ఒక్కలాగే ఉంది అని అంటే ఇక్కడ వినడం లేదా నువ్వు? సుకానపి జల్పతః అంటారు. అక్కడ ఉండేటటువంటి చిలకలు కూడా ఏమని అంటున్నాయి అంటే అయి కురంగి తపోవన విభ్రమాత్ కిము గతాస్మి అంటూ చెప్తూ దారయ మారయ గ్రస పిబ అంటున్నాయట. అక్కడ ఉండేటటువంటి చిలకలన్నీ కూడా చంపు, కొట్టు, తాగు ఇలాంటి మాటలే చిలకలు అంటున్నాయి. అంటే చిలకలకు ఆ మాటలు ఎలా వచ్చాయి? వేటగాళ్ళు అవే మాటలు మాట్లాడుకుంటారు. అదిగో దాన్ని కొట్టు, అదిగో దాన్ని చంపు, ఇదిగో ఈ రక్తం తాగు అని దారయ మారయ గ్రస పిబ అనేటటువంటి మాటలు చిలకలు పలుకుతున్నాయి. అయ్యో తెలియలేదా అని పాపం ఆ లేడీ అలాంటి క్రూరమైనటువంటి వ్యక్తులు ఉండే చోటికి వెళ్ళింది అంటూ మొదటి శ్లోకం అందులో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏ గోటి చిలక ఆ గోటి పలుకు పలుకుతుంది అనడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ మనకేమీ అక్కర్లేదు. అలాగే లోకంలో మనం ఏది నాటితే ఆ రకంగానే అది మనకి ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటి ఒక వ్యవహారం ఉంటుంది. మనం ఏదైనా ఫలితాన్ని పొందాలి అంటే, దానికి తగినటువంటి కృషి చెయ్యాలి అంటే విత్తనాన్ని భూమిలో నాటాలి. మనం ఏ విత్తనాన్ని నాటుతామో ఆ రకమైనటువంటి చెట్టే మొలుస్తుంది, ఆ రకమైనటువంటి పళ్ళే మనకి పండుతాయి. కొబ్బరికాయలు కావాలి అంటే ఆ విత్తు కావాలి, మామిడి పళ్ళు కావాలి అంటే ఆ టెంక కావాలి. మనం మామిడి పండు టెంక నాటి కొబ్బరికాయలు కావాలి అని అనుకుంటే వస్తాయా? రావు. అలాగే కొబ్బరి విత్తు నాటి మామిడి పళ్ళు కావాలి అని అనుకుంటే వస్తాయా? రావు. అంచేత మనం ఆ ఫలితాన్ని చూసి విత్తు ఏది అనేది మనకు తెలుస్తుందా? విత్తు ఏదైతే ఫలం కూడా అదే అవుతుంది. ఇది లోక న్యాయం మనం చూస్తూ ఉంటాం. అలాగే అదే మనకి చెప్తారు, ఎవలు శాలిధాన్యం అంటారు. ధాన్యాలలో రెండు రకాలైనటువంటి తేడాలు అన్నమాట. మనం ఎవలు నాటితే మనకి శాలి పండదు అంటారు. అంటే మనం ధాన్యం నాటితే ధాన్యమే వస్తుంది. బియ్యం అంటే ధాన్యం అంటే ఇక్కడ మళ్ళీ రకరకాలైనటువంటి అపోహలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. గోధుమలు ఉన్నాయి, గోధుమలు కావాలి అంటే దానికి తగినటువంటి విత్తు నాటాలి. బియ్యం కావాలి అంటే దానికి తగినటువంటి విత్తు నాటాలి. ఒకటి నాటితే ఒకటి పండడం అనేది అసాధ్యం కదా. అది లోకంలో ఒక రకమైనటువంటి వ్యవహారం, ఒక రకమైనటువంటి పద్ధతి కొనసాగుతూ ఉంటుందయ్యా వరదరాజా. అదే సన్నివేశం నీ ఉదరంలో కూడా చూస్తున్నాం, నీ దగ్గర కూడా మేము చూస్తున్నాము అని అంటున్నారు. ఇందులో ఏం చూస్తున్నారు అని అంటే లోపల విత్తు బ్రహ్మాండాలు, ఆ బ్రహ్మాండాలు లోపల నాటబడ్డాయి. ఆ భూమి అది. ఇప్పుడు అందులోంచి ఏం రావాలి బయటికి అంటే బ్రహ్మాండాలే పండాలి కదా. విత్తనం ఏదైతే అదే పండుతుంది కదా, అదే పండుతుంది. అయితే విత్తనంలోంచి డైరెక్ట్ గా పండు వచ్చేది, దాంట్లోంచి ఓ మొలక వస్తుంది, ఆ మొలకలోంచి కొంచెం అంకురం వస్తుంది, దాంట్లోంచి కొమ్మ వస్తుంది, చివరికి ఫలితం వస్తుంది కదా. అలాగే లోపల స్వామి ఉదరంలో బ్రహ్మాండాలు ఉన్నాయి. అందులోంచి అంకురించింది తామర, ఆ తామరలోంచి కొమ్మలాగా చతుర్ముఖుడు పుట్టాడు, అందులోంచి బ్రహ్మాండాలు వచ్చాయి. చివరికి ఏమొచ్చాయి? బ్రహ్మాండాలు వచ్చిన తర్వాత ఇంకేం రాలేదు కదా. అంచేత చివరి స్థితి బ్రహ్మాండాలు. అంటే బ్రహ్మాండాలు అనేటటువంటి విత్తులోంచి బ్రహ్మాండాలు అనేటటువంటి ఫలమే కలుగుతోంది కనుక ఈ లోక వ్యవహారం నీ దగ్గర మాకు చాలా స్పష్టమవుతోంది అని చమత్కారంగా చెప్తున్నారు. స్వామి యొక్క ఆ నాభీ కమలం బ్రహ్మాండాలని సృష్టిస్తోంది అనే ఒక అద్భుతమైన అంశాన్ని చమత్కారంగా ఈ రకంగా చెప్తున్నారు. ఇప్పుడు శ్లోకం చదివితే మనకు అర్థమవుతుంది. యాదృక్ బీజ అధ్యుషిత భువి, భువి అంటే భూమి అని అర్థం, భూమి యందు అని ఇక్కడ చెప్పుకోవాలి.
యాదృక్ బీజ అధ్యుషిత భువి, ఎటువంటి బీజము నాటబడినదో అలా నాటబడినటువంటి భువి, భూమి యందు యద్వస్తు, ఏ వస్తువు అయితే పుడుతుందో అని చెప్పుకోవాలి. యద్వస్తు జాతం, ఏ వస్తువు అయితే పుడుతోందో మనకి చెప్పక్కర్లేకుండానే భూమిలో ఆ వస్తువు నాటబడింది అని మనకి స్పష్టమవుతుంది. మనం వడ్లు పండించాలి అంటే అవే విత్తులు నాటుతారు, పత్తి పండించాలి అంటే పత్తి గింజలే నాటుతారు. పత్తి గింజలు నాటి వడ్లు పండాలి అంటే పండే అవకాశం లేదు కదా. యాదృక్ బీజ అధ్యుషిత భవి, అధ్యుషితం అనేది కూడా ఒక అవాంతర క్రియగా నాటబడిన అని మనం అర్థం చెప్పుకోవాలి. ఎటువంటి బీజము నాటబడినదై ఉంటుందో భూమి, ఆ వస్తువు ఆ నాటబడినటువంటి భూమిలోంచి యద్వస్తు జాతం, ఏ వస్తువు అయితే పుట్టినదో, అంటే నాటబడిన బీజాన్ని బట్టి వస్తువు మనకి వస్తూ ఉంటుంది, పుడుతుంది. తత్, అలా అందులోంచి ఆ బీజంలోంచి అంకురించినటువంటి ఆ వస్తువు దేన్నిస్తుంది అంటే తాదృక్షం ఫలం ఫలతి, అటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అనకు. తాదృక్షం అంటే తత్సదృశం, దానితో సమానమైన, దేంతో సమానమైన అనంటే నాటబడినటువంటి బీజముతో సమానమైనటువంటి ఫలం, ఫలితాన్ని ఫలతి హి, ఫలతి కలిగిస్తుంది, హి కదా అంటున్నారనమాట. మనం ఏది నాటితే ఆ ఫలమే మనకి కలుగుతుంది. ఒక భూమిలో మనం ఏ విత్తనాన్ని నాటుతామో దాంట్లోంచి అంకురించినటువంటి ఆ వస్తువు చివరికి ఆ విత్తనము వల్ల కలిగేటటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటి ఒక ఫలతి హి అంటున్నారు. అంటే ప్రసిద్ధి, ఫలిస్తుంది కదా, అలాగే అని అంటున్నారు. తత్, ఆ లోక వ్యవహారము, ఆ న్యాయము త్వయ్యపి, త్వయి అపి, నీయందు కూడా, హస్తీస జాతం, అన్ని పదాలు మొదటి పాదంలో పూర్తయినాయి, జాగ్రత్తగా గమనించండి. యాదృక్ బీజ అధ్యుషిత భువి, ఎటువంటి బీజము భువియందు నాటబడినదో, యద్వస్తు జాతం, అటువంటి భువి నుండి ఏ వస్తువైతే జాతం మొలకెత్తినదో, తత్ ఆ మొలక తాదృక్షం ఫలం, దానితో సమానమైనటువంటి ఫలమునే ఫలతి హి కలుగ చేస్తుంది కదా. ఇందులో ఏమీ సందేహం లేదు, అవును అని మనందరం ఒప్పుకున్నాం. ఇప్పుడు తత్, ఆ విషయాన్ని త్వయి అపి, భూమిలోనే కాదయ్యా నీ యందు కూడా ఈక్షామహే, చూస్తున్నాము అంటున్నారు. నీ యందు కూడా మాకు అదే స్థితి కనిపిస్తోంది, అదే వ్యవహారం స్పష్టమవుతోంది. తత్, ఆ విషయాన్ని త్వయ్యపి, నీ యందు కూడా ఈక్షామహే, చూస్తున్నాము అని అర్థం. ఈ క్షయతి అని ఇంతకు ముందు ఒక క్రియాపదం మనకు ఒక శ్లోకంలో వచ్చింది. ఇప్పుడు ఈ క్షామహే అనే క్రియాపదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తత్ త్వయ్యపి ఈ క్షామహే, ఎంచేత అంటే యస్మాత్, ఎందుకింత గట్టిగా మేము చెప్తున్నాము అని అంటే, యస్మాత్ అంటే ఎందుకంటే అంటాం కదా మనం. ఎందుకంటే అని ఒక మాట చెప్తాం, ఒక స్టేట్మెంట్ ఇస్తాం, దానికి వివరణ ఇస్తాం మనం, దానికి ఒక నిదర్శనాన్ని చూపిస్తాం. అలాగా ఈ శ్లోకాలు చదువుతూ ఉంటే మామూలు మాటల్లాగే ఉంటాయి. త్వయ్యపి ఈక్షామహే, అది నీలో కూడా చూస్తున్నాము. యస్మాత్, ఎలా, ఎందుకంటే అంటూ అండాధ్యుషిత ఉదరే తావకే, తావకే ఉదరే, నీ యొక్క ఉదరమునందు అని అర్థం. నీ యొక్క ఉదరం ఎలాంటిది, ఏమి నాటబడి ఉంది, లోపల ఏముంది, అక్కడ ఏమి నిక్షిప్తమై ఉంది అంటే అండాధ్యుషితం, అండములు
నిక్షిప్తములు అయి ఉన్నాయి, అత్యుక్షితములు అయి ఉన్నాయి, అంటే నాటబడి ఉన్నాయి. లోపల ఉన్నవి విత్తుగా ఉన్నవి అండాలు ఎక్కడున్నాయి? తావకే ఉదరే, నీ యొక్క ఉదరమునందు ఉన్నాయి. అలా నీ యొక్క ఉదరములో అండములు అత్యుక్షితములు అయి ఉన్నాయి కనుక ఆ ఉదరము నుండి జాయమానో, పుడుతూ ఉండేటటువంటి మొలక. ఏమిటో మొలక? పద్మం, పద్మం అన్నమాట. తద్రక్ అండాధ్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం అన్నారండి. అనేసరికి ఈ చెప్తున్నాను, నేను మీటింగ్ లో ఉన్నాను, నేనే మొట్టమొదటి స్పీకర్ని, అందరూ నన్ను వింటున్నారు, ఇవన్నీ మర్చిపోయారు. కూరత్తాళ్వాన్ పద్మం అన్నారు. ఆ పద్మం నాభి పద్మం. అక్కడ చూస్తున్నారు, అది లోపల నుంచి బయటికి అంకురించింది. ఆ పద్మాన్ని చూసేసరికల్లా స్వామి యొక్క తిరుముఖ మండలం జ్ఞాపకానికి వచ్చింది. ఈ పద్మం స్వామి యొక్క ముఖార విందాన్ని గుర్తు చేసి పద్మానన అని పిలుస్తున్నారనమాట. ఎందుకు ఇక్కడ ఈ సంబోధన ఎక్కడికి వచ్చింది అంటే పద్మం అన్న తర్వాత పద్మానన అని పిలుస్తున్నారు. ఈ పద్మాన్ని చూసేసరికి పద్మం లాంటి స్వామి యొక్క తిరుముఖ మండలం గుర్తుకి వచ్చిందనమాట. అందుకని పద్మానన అని అక్కడ సంబోధన మళ్ళీ రావడానికి కారణం అది. అబ్బా, ఈ పద్మాన్ని చూస్తే స్వామి ముఖమే గుర్తుకొస్తోంది అని అనిపించింది. అబ్బా, ఎంత అందమైన తిరుముఖ మండలం ఆయనది అని ఒక్కసారి ఆ జ్ఞాపకం చేసుకుని మళ్ళీ విషయంలోకి వస్తున్నారు. అందుకే పద్మం అనేసరికల్లా ముఖ సౌందర్యం గుర్తుకొచ్చి పద్మానన అనే సంబోధనతోటి పిలిచి ఫలతి అండషండాన్ అఖండాన్, అఖండాన్ అండషండాన్, అఖండములు అంటే ఖండము అంటే చిన్నది ముక్క అని అర్థం. అఖండము అంటే అలా కాకుండా పూర్ణమైనది అని అర్థం కదా. ఖండము అంటే సగము అని అర్థం, అఖండం అంటే పూర్ణమైన అని అర్థం. అఖండాన్ అండషండాన్, ఆ పెద్ద పెద్ద అండషండములను, షండం అంటే గ్రూప్ అని అర్థం. మనకి ఈ పదం సుందర బాహుస్తవం చదువుకున్నప్పుడల్లా చాలా సార్లు ఈ పద ప్రయోగం వచ్చింది. వనషండం అని వృక్షషండం అని, వృక్షషండం అనే ప్రయోగం గుర్తు చేసుకుంటే షండము అనే పదానికి అర్థం మనకి గుర్తొస్తుంది. వృక్షషండములు వృక్ష సముదాయము, అలాగే అండషండములు అంటే అండముల యొక్క సముదాయము అని అర్థం. ఒకటి కాదు కదా, చతుర్దశ భువనాత్మకమండం అని ఒక 14 లోకాలతో కూడినది ఒక అండమైతే, అలాంటివి ఉపరి ఉపరి అంటూ ఎన్నో 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 ఉంటాయి అని చెప్పినది ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం కనుక అండషండాన్ అఖండాన్ అండషండాన్. అఖండములు అంటే ఖండములు కానివి అంటే పెద్ద పెద్దవి పరిపూర్ణమైనటువంటి అండషండములను ఫలతి కిలా ఫలిస్తోంది కదా అంటున్నారు ఇందులో. అంటే స్వామి నాభి కమలం స్వామి ఉదరంలోంచి అంకురించింది. స్వామి ఉదరంలో బ్రహ్మాండాలు ఉన్నాయి. ఆ బ్రహ్మాండాల్లోంచి పుట్టినదే నాభి కమలం కనుక విత్తు ఏదైతే అదే ఫలితాన్ని ఈ అంకురం కూడా ఇస్తుంది. ఆ విషయం స్వామి యందు కూడా స్పష్టమవుతోంది. ఎలాగా అంటే ఆ నాభి కమలంలోంచే బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడే మొత్తం ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించాడు కనుక దాని ఫలం ఏమవుతోంది? ఈ అంకురానికి ఫలం ఎలా ఫలిస్తోంది? ఈ అంకురం అంటే అండషండాలనే ఫలిస్తోంది కదా అంటున్నారు. లోకరీతిలుగా ఉండేటటువంటి ఒక న్యాయాన్ని స్వామి యొక్క ఉదరంలో స్వామి యొక్క నాభి కమలానికి అన్వయించి అందంగా ఆ నాభి కమలం జగత్ సృష్టి చేస్తుంది. ఆ నాభి కమలంలోంచే మొత్తం ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఆవిర్భవించేయి అనేదాన్ని చాలా అందంగా మనకి తెలియచేస్తున్నారు. స్వామి యొక్క ఆ ఉదరంలో ఆ బ్రహ్మాండాలన్నీ కూడా చక్కగా ఇమిడి ఉంటాయి. అందులో ఒకదాని మీద ఒకటి కలిసి జాగా లేక కిక్కిరిసినట్టుగా ఉండవు, చక్కగా సవికాసంగా ఉంటాయి. ఎలాగా అనంటే
మనకి కడుపులో పెట్టుకున్నాడు అంటే ఏదైనా కూరుకుంటే లోపల అది చాలా జాగా తక్కువై దానికి ఉండేటటువంటి వైశాల్యం తక్కువై కష్టపడి ఉండాల్సి వస్తుంది. కానీ స్వామి కడుపులో జగాలు ఎలా ఉంటాయి, అండాలు ఎలా ఉంటాయి, బ్రహ్మాండాలన్నీ అంటే సవికాసంగానే ఉంటాయి అంటారు. ఎలా బాహువు కింద లోకాలు ఒదిగి ఉంటే ఎలాగైతే ఒక మూలకి ఉండి బోలెడంత జాగా విశాలంగా ఉంటుందో స్వామి కడుపులో కూడా అంతటి జాగా ఉంటుంది ఖచ్చితంగా. అదే ఆ ఉదరానికి ఉండేటటువంటి మాహాత్మ్యం అని మనం తెలుసుకోవాలి. దానికి ఒక ఉదాహరణని మనకి రఘునాథాచార్య స్వామి వారి గ్రంథంలో ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. మాఘ కావ్యంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని అక్కడ ఇస్తున్నారు. పుస్తకాలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఉదరంలో బ్రహ్మాండాలు ఉండడం, ఆ ఉన్న బ్రహ్మాండాలు ఎంత వికాసంగా ఉన్నాయి అనడానికి ఇదొక ఉదాహరణ. అంతేకాదు అంత నిండినటువంటి అంత వైశాల్యం కలిగినటువంటి ఆ కడుపు కూడా ఆయనకి ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోయింది అనేటటువంటి ఒక చమత్కారం. పెద్దలు వస్తే ఎంత ఆనందం కలుగుతుంది అనడానికి ఈ సన్నివేశం ఒక ఉదాహరణగా మనం తీసుకుందాం. స్వామి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించటానికి నారద భగవానుడు వచ్చాడు ఒక సమయంలో. అది మాఘకావ్యం మొదటి సర్గలో ఆ సన్నివేశంతో ప్రారంభం అవుతుందన్నమాట. ఆ నారద మహర్షిని సేవించేసరికి శ్రీకృష్ణునికి చాలా ఆనందం కలిగింది. ఎంత ఆనందము అనంటే ఆనందంతో నా కడుపు నిండిపోయింది అని అనడానికి అవకాశం లేకుండా కడుపు నిండిపోయింది, కానీ ఆనందం ఉండిపోయింది. ఇంకా అంటే కడుపులో పట్టనంత ఆనందం. మనకి ఏదైనా ఒక కబురు తెలిసిందనుకోండి, ఎవరి గురించైనా ఓ మాట తెలిసిందనుకోండి, అది ఇంకొకళ్ళతో మనం షేర్ చేసుకుంటే కానీ మన కడుపు ఏమైపోతుంది, ఉబ్బిపోతుంది అంటాం. కడుపు ఉబ్బిపోతుంది. ఇది ఎంత వేగా స్ప్రెడ్ చేస్తే కానీ అది లోపల మనకి ఇమడకుండా అయిపోతుంది, చెడు విషయాలు అందరికీ చెప్పకపోతే. కానీ ఇక్కడ నారదుణ్ణి చూసి శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఆనందం కలిగింది అని వర్ణిస్తున్నాడు కవి. కానీ ఆ వర్ణన ఎంత అందంగా ఉందిట అంటే, ఎంత ఆనందం కలిగింది, ఆ ఆనందాన్ని ఆయన ఉదరం ఇమడ్చుకోలేనంత ఆనందం కలిగింది అని చెప్తున్నారు. ఆ ఉదరం ఏమైనా అందరి ఉదరాల లాంటి ఉదరమా? కాదే. ఆయన ఉదరం ఎలాంటిది అంటే యుగాంతకాల ప్రతి సంహృతాత్మనః జగంతి యస్యాం సవికాసమాసత. ప్రళయకాలంలో మొత్తం జగత్తులన్నీ కూడా ఆయన కడుపులో సవికాసం ఆసత, హాయిగా జాగా కాళ్ళు చేతులు పరుచుకొని హాయిగా ఉన్నాయట లోపల ఉండేటటువంటి లోకాలన్నీ. అంత పెద్ద వైశాల్యం కలిగినటువంటి ఆ కడుపు, ఆ ఉదరము తనౌ మముస్తత్ర నకైటభద్విషః తపోదనాభ్యాగమ సంభవా ముదః. తపోదన ఆభ్యాగమ సంభవా ముదః. తపోధనుడైనటువంటి నారదుడు రావడం వల్ల కలిగిన ఆనందం ఆయనకి ఆ కడుపులో ఇమడలేదు. లోకాలన్నీ ఇమడ్చుకోగలిగాడు, కానీ ఆ ఆనందం మాత్రం ఇమడలేదంటే అంత అధికమైనటువంటి ఆనందం కలిగింది ఆనాడు శ్రీకృష్ణ భగవానుడికి నారద భగవానుణ్ణి చూస్తే అని వర్ణిస్తారు అక్కడ మాఘ కవి. అలాగే ఈయన ఉదరం లోపల బ్రహ్మాండాలన్నింటినీ నింపుకొని ఉన్నటువంటి ఉదరమే, కానీ ఆ ఉదరం ఇప్పుడు అదే బ్రహ్మాండాలని పండిస్తోంది. అది ఈ లోక న్యాయం నీ విషయంలో కూడా మేము చూస్తున్నామయ్యా స్వామి అని స్వామి సకల జగత్కర్త అనడానికి ఇదొక అద్భుతమైనటువంటి శైలి అన్నమాట. బ్రహ్మాండాలు మళ్ళీ బయటికి వచ్చినవి కూడా బ్రహ్మాండాలే. అంకురింప చేస్తున్నది నాభీకమలో, సృష్టిస్తున్నది చతుర్ముఖుడు, ఫలిస్తున్నవి బ్రహ్మాండములు అని ఈ శ్లోకంలో మనకి నాభీకమలపు వైభవాన్ని అందంగా వర్ణిస్తున్నారు. పద్మానన అనడం పద్మాన్ని చూసి స్వామి యొక్క ముఖ సౌందర్యం గుర్తుకి రావటం వల్ల. క్రియాపదం ఫలతి అనేది 2 సార్లు ఉంది చూడండి. 2వ పాదంలో ఫలతి అని ఒక క్రియాపదం ఉంది, మళ్ళీ 4వ పాదంలో కూడా ఫలతి అని క్రియాపదం ఉంది. ఒకసారి ఫలతి దగ్గర మనం హి
అనేటటువంటి ఒక అవ్యయాన్ని చేర్చుకుంటాం. చివరిలో ఫలతి దగ్గర కిల అనేటటువంటి అవ్యయాన్ని చేర్చుకుంటాం. ఈ అన్న కిల అన్న ఒకటే అర్థం, ప్రసిద్ధిని చెప్తుంది. ఏ ప్రసిద్ధి అంటే లోకన్యాయం ఒకటి, అలాగే స్వామి దగ్గర అది కూడా స్పష్టంగా కనిపిస్తోంది అని నాభీ కమలపు అతిశయాన్ని మనకి ఇందులో చెప్తూ ఆ నాభీ కమలమే సృష్టికర్త అనే విషయాన్ని మనకి ఇందులో స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ మనం ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి అని అనుకుంటే, స్వామి దగ్గర లోక వృత్తి అంటే లోక న్యాయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది అని ఈ వర్ణన సాగింది మనకి. అంటే లోకంలో ఏ రకమైనటువంటి పద్ధతి ఉందో అదే పద్ధతి స్వామి దగ్గర కూడా కనిపిస్తోంది అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఒక శ్లోకం దగ్గర ఏం చెప్పారు అంటే, లోకంలో ఉండేటటువంటి న్యాయం నీ దగ్గర అట్నుంచికి తిరగబడిందయ్యా అని చెప్పారు ఒక శ్లోకంలో. ఏ శ్లోకమో మనం గుర్తించగలవా? అబ్బా, పిన్ డ్రాప్ సైలెన్స్. మాట్లాడకూడదని ఒక కండిషన్ ఉంది కాబట్టి ఏ శ్లోకం దగ్గర అంటే, శ్లోకం నేను చెప్తాను, విషయాన్ని మీకు అవగాహనకు వస్తుందేమో చూద్దాం. గుణాయత్తం లోకే గుణిషు హిమతం మంగళపదం అనే శ్లోకం దగ్గర విపర్యస్తం అనేటటువంటి మాట ఉంటుంది చూడండి. లోకంలో గుణాన్ని బట్టి వ్యక్తికి గౌరవం. 11వ నెంబర్ నాకు అక్కర్లేదు, విషయం మీకు తెలిస్తే చాలు. రోజు చదువుతున్నాము. ఇక్కడైతే లోక న్యాయమే నీ దగ్గర కూడా కనిపిస్తోంది అని అంటున్నారు ఈ శ్లోకంలో. ఆ శ్లోకంలో ఏం చెప్పారు? లోకరీతి ఒకలా ఉంది, అది నీ దగ్గర అట్నుంచిటైందయ్యా స్వామి అని చెప్తున్నారు. ఏమిటి లోకరీతి అంటే, లోకంలో ఒక వ్యక్తికి గొప్పతనం రావాలి అంటే అది ఆయనకి గుణాన్ని బట్టి వస్తుంది. దానం అనే గుణం ఆయనలో ఉంటే ఆ వ్యక్తి గుర్తింపబడుతున్నాడు. విద్య అనేటటువంటిది ఉంటే గుర్తింపు వస్తుంది. అంటే ఒక వ్యక్తికి గుర్తింపు రావాలి అంటే అది గుణాన్ని బట్టి వస్తుంది, ఆ వ్యక్తికి లోకంలో ప్రసిద్ధి. ఇది లోక న్యాయం. కానీ నీ దగ్గర ఏమైంది? అది విపర్యస్తం హస్తే క్షితిధరపతే తత్ త్వయి పునః. ఇవే పదాలు ఉంటాయి చూడండి. త్వయి ఈక్షామహే అన్నారు ఇక్కడ, తత్వయి విపర్యస్తం అన్నారు. నీకైతే అట్నుంచికి తిరగబడిందయ్యా. నిన్ను ఆశ్రయిస్తే గుణానికి వైభవం వస్తోంది. గుణం వల్ల నీకు వైభవం కాదు, గుణానికి నీ వల్ల వైభవం వస్తోంది అన్నారు. అక్కడేమో లోకరీతి వ్యతిరేకమైంది స్వామి విషయంలో, ఇక్కడేమో లోకరీతి స్వామి విషయంలో సరిపోయింది. అదే న్యాయం నీ విషయంలో కూడా మేము చూస్తున్నాము అంటున్నారు ఈ శ్లోకంలో. ఒక్కసారి శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమీ కష్టమైన పదాలు లేవు. అధ్యుషిత అనేది సరిగ్గా మనం చదివితే చాలు. నాటబడిన అని అర్థంలో 2 సార్లు ఆ పదం కూడా మనకి 2 సార్లు వచ్చింది. ఫలతి అనేటటువంటి క్రియాపదం కూడా 2 సార్లు వచ్చింది. అలాగే ఖండ, షండ ఇలాంటి పదాలు పర్యాయ పదాలుగా కాదు, అలాంటి శబ్దాలంకారంగా ప్రయోగింపబడి ఉన్నాయి. శ్లోకాన్ని చదువుతాను, గమనించండి. యాదృగ్బీజాధ్యుషిత భువి యద్వస్తు హస్తీ సజాతం తత్తాదృక్షం ఫలతి ఫలం త్వయ్యపీక్షామహే తత్. ఆ పదం జాగ్రత్తగా విడదీసుకోవాలి. త్వయ్యపి ఈక్షామహే తత్. ఇక్కడ ఈక్షామహే అనేది మరొక క్రియాపదం. ఇది పరిపూర్ణమైనటువంటి క్రియ. ఈక్షామహే అనేది క్రియ. ఫలతి అనేది 2 సార్లు వచ్చింది. ఈక్షామహే అనేటటువంటి మరొక క్రియని కూడా గుర్తించండి. చూస్తున్నాము అని ఆ క్రియాపదానికి అర్థం. యస్మాదండాధ్యుషిత ఉదరే తావకే జాయమానం పద్మం పద్మానన కిల ఫలతి అండషండాన్ అఖండాన్. తర్వాత శ్లోకం అంటే 53వ శ్లోకం. ఈ మొత్తం వరదరాజస్తవంలో ఒక నాయకమణి లాంటి శ్లోకం అని అంటారు. అంటే అత్యంత ప్రధానమైనటువంటి శ్లోకం అంటారు. ప్రాధాన్యం దేన్ని బట్టి వస్తుంది అంటే విషయ ప్రతిపాదనని బట్టి వస్తుంది. ఆ విషయ ప్రతిపాదన, ప్రధానమైనటువంటి ప్రతిపాదన దేని గురించి చెయ్యాలి అంటే పరతత్వ నిర్ణయం అని అంటారు. పరాత్పరుడు ఎవరు అనే విషయాన్ని ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్ చాలా అందంగా
చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. ఇది కూడా ఆ నాభి కమలపు వైభవాన్నే తెలియచేస్తూ పరతత్వ నిర్ణయాన్ని చేస్తున్నారు. ఇది ఒక నాయకమణి లాంటి శ్లోకం అని అంటారు. ఉయిర్పాట్. వెరీ గుడ్. మనకి ప్రబంధాలలో ప్రతి దశను కూడా ఒక ప్రాణభూతమైనటువంటి ఒక పాటని ఉయిర్పాటు అంటారు చూసారా, అలాంటిది ఈ వరదరాజస్తవంలో ఈ శ్లోకం. ముందుగా శ్లోకాన్ని చదువుతాను, గమనించండి. అగ్నే యజ్ఞేశ్వర కిల జనే కాప్యదర్శం విమర్శం విశ్వాధీశః కథమ ఇతి తన్నిర్ణయం వర్ణయామః వ్యావక్రోశీ నృషు సముదితా యానుపాశ్రిత్య తేపి బ్రహ్మాద్యాస్తే వరద జనితా స్తుంద కందారవిందే. మరొకసారి చదువుతాను. మందాక్రాంత వృత్తం పెద్దది కాబట్టి కొంచెం శ్లోకాలని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అగ్నే యజ్ఞేశ్వర కిల జనే కాప్యదర్శం విమర్శం విశ్వాధీశః కథమ ఇతి తన్నిర్ణయం వర్ణయామః వ్యావక్రోశీ నృషు సముదితా యానుపాశ్రిత్య తేపి బ్రహ్మాద్యాః తే వరద జనితాః తుంద కందారవిందే. ఈ శ్లోకం కురత్తాళ్వాన్ కేవలం ఒక దివ్యమంగళ విగ్రహంలో ఉండేటటువంటి నాభి వైభవాన్ని చెప్తున్నట్లుగా చెప్తూ అవలీలగా పరతత్వాన్ని స్థాపిస్తున్నారు. ఇది మహానుభావులకు ఉండేటటువంటి నైపుణ్యం అని మనం అనుకోవాలి. ఇందులో క్రియాపదం ఏది అని అంటే సముదిత, అదర్శం, చాలా ఉన్నాయి ఇందులో క్రియాపదాలు. ప్రధాన క్రియాపదం అని చెప్పుకోవడానికి కూడా నిర్ణయం చెయ్యలేం, విషయ వివరణమే కాబట్టి ఆ పదాలు నేను చెప్తాను, ముందు అండర్లైన్ చేసుకోండి. మొదటి పాదంలో అదర్శం అని ఒక పదం ఉంది, అది క్రియాపదం. అదర్శం అంటే చూసేను అని అర్థం, అంటే కలిగింది అని అర్థంలో దాన్ని మనం వివరణ చేసుకోవాలి. అదర్శం ఒక విషయంలో నాకు ఒక ఆలోచన కలిగింది అని అదర్శం అనేది క్రియాపదం. తర్వాత రెండవ పాదంలో ఒక క్రియాపదం ఉంది చూడండి, వర్ణయామః అనే ఒక క్రియాపదం ఉంది. వర్ణయామః అంటే చెప్తాము, వర్ణిస్తాము అని అర్థం. దాన్ని ఇక్కడ వర్ణనము అంటే వివరణము అనే అర్థంలో తీసుకొని వర్ణయామః అంటే దాన్ని మేము తెలియచేస్తాము, వివరిస్తాము అన్నట్లుగా. అదర్శం అనేది ఏకవచనాన్ని తెలియచేస్తుంది, వర్ణయామః అనేది బహువచన క్రియని తెలియచేస్తుంది. చెప్తున్నది కురత్తాళ్వానే. ఒక చోటేమో నేను అని అనుకుంటున్నారు, ఒక చోటేమో మేము అని అనుకుంటున్నారు. మనకు అలవాటు ఉంటే నేను అని అనుకుంటా, నేను చెప్తాను, నేను చేస్తాను, నేను అంటాను అని. నేను అన్నప్పుడల్లా అంటాను, చెప్తాను, చేస్తాను అని అంటాం. మేము అంటే చెప్తాము, చేస్తాము, అంటాము అని అంటాం. కానీ ఇప్పుడు చెప్తున్నది కురత్తాళ్వానే. ఒక చోటేమో ఏకవచన ప్రక్రియని ప్రయోగిస్తున్నారు, ఒక చోటేమో బహువచనాన్ని మనకి చెప్తున్నారు. వర్ణయామః అనేది ప్రధాన క్రియ అని అనుకుంటున్నా, వర్ణిస్తాము అని అర్థం దానికి, అంటే వివరిస్తాము అని అర్థం. అదర్శం అనేది ఒక క్రియాపదం, చూసేను అని ఆ క్రియాపదానికి అర్థం. ఇక సముదిత అనేది కూడా పుట్టినది అనే అర్థంలో ఒక అవాంతర క్రియగా తీసుకుందాం. జనితాహ అనే పదం కూడా జనితాహ పుట్టేరు అని ఒక అర్థాన్ని మనం అక్కడ సమన్వయం చేసుకోవాలి. ఇక మనకు సంబోధన పదాలు ఇందులో ఏమున్నాయి అంటే ఇందులో కూడా రెండు సంబోధనలు ఉన్నాయి చూడండి. మొదటి పాదంలో యజ్ఞేశ్వర అని సంబోధిస్తున్నారు, ఇది విశేషమైనటువంటి సంబోధన. నిన్నటి శ్లోకంలో మనకి నిన్నటి కాదు, ఇంతకు ముందు చెప్పుకున్న శ్లోకంలో మనకి పద్మానన అని విశేష సంబోధన పదం ఉంది. అలాగే ఇందులో యజ్ఞేశ్వర అనే ఒక సంబోధన పదాన్ని చెప్తున్నారు.
వరద అనేది కామన్ గా ఉంది మనకి అన్ని శ్లోకాలలో ఉండేటటువంటి సంబోధనే. ఓ హే యజ్ఞేశ్వర, హే వరద అని రెండు సంబోధనలు మనకి ఈ శ్లోకంలో కనిపిస్తున్నాయి. రెండు క్రియాపదాలు ప్రధానంగా మనకి ఇందులో కనిపిస్తున్నాయి. ఇంకా విషయం ఏమిటి, ఇందులో ఏం వివరిస్తాను అని అంటున్నారు, ఏం చూసేను అని అంటున్నారు అని అంటే, ఎవరో మ్యూట్ లో పెట్టుకోండమ్మా, డిస్టర్బెన్స్ వస్తుంది. ఎవరో అన్మ్యూట్ లో అవుతున్నారు, మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇందులో ముందుగా మీకు ఇది చాలా ప్రధానమైనటువంటి శ్లోకం అని చెప్తున్నాను కదా. దేనికి అని అంటే, పరతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు సామాన్యులందరూ రకరకాలుగా మాట్లాడటం అనేది పక్కన పెడితే, మహానుభావులు కూడా ఆ విషయాలని గురించి రకరకాలుగా చెప్పడం అనే స్థితి వచ్చింది. మహానుభావులుగా అనుకోకుండా మనం సాక్షాత్తుగా శృతే మనకి విరుద్ధంగా చెప్తున్నట్లుగా అనిపిస్తుంది, రకరకాలుగా ప్రతిపాదన చేస్తున్నట్లుగా ఉంటుంది పరతత్వాన్ని గురించి. భగవంతుడు, శ్రీమన్నారాయణుడు పరదైవము, పరబ్రహ్మ, జగత్కారణము అని స్పష్టంగా చెప్పబడిన ఆయా శృతి వాక్యాలని అనుసరించి చాలా మంది రకరకాలైనటువంటి వ్యక్తులని పరదైవంగా, పరతత్వంగా ప్రతిపాదన చేస్తూ ఉంటారు. ఇందులో ఒక పదం ఉంది చూడండి శ్లోకంలో, వ్యావక్రోసి అని ఒక పదం ఉంది, చూసారా? వ్యావక్రోసి అంటే కోలాహలం, అది విరుద్ధమైనటువంటి వాదనలతో కూడినటువంటి కోలాహలం అని అనుకోరు. పరస్పర విరుద్ధమైనటువంటి వాదనల వలన ఏర్పడినటువంటి గొడవ, గోల అని అనుకుంటున్నాం. మన భాషలో ఆయన అంత పెద్ద పదం వాడినా మనకు అర్థమైన భాషలో మనం చెప్పుకోవాలి అంటే ఓ పెద్ద గొడవ అని అనుకోవాలి. ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చేసాయి, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు టీవీ పెట్టుకుంటే ఏదో వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నట్టో, లేకపోతే వాళ్ళకి ఏ ఏ శాఖలు వచ్చాయో కొంత విషయం మనకి తెలుస్తుంది తప్ప, అరుపులు, గోలలు, తిట్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇలాంటి గోలంతా భగవంతుడి దయ వల్ల ఇప్పుడు పోయింది. ఒక 10 రోజుల కిందటి దాకా, అంటే ఎలక్షన్ ప్రారంభం ఒక ముందు టీవీ పెడితే ఏడుపు వచ్చేది నిజంగా. ఏ ఛానల్ పెట్టినా, ఏ పార్టీ వాళ్ళైనా మరొక పార్టీని, మరొక నాయకుడిని రకరకాలుగా విమర్శించటం, ఆరోపణలు చెయ్యటం, నిందించటం, దూషించటం, తామే గొప్ప అని అనడం. నాయకులు అలాగే చేస్తున్నారు. ఆ నాయకులకి చెందిన, ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలైతే ఇక చెప్పనే అక్కర్లేదు, మేమే గొప్పవాళ్ళం, వీళ్ళెందుకు పనికిరాని వాళ్ళు, వీళ్ళు చేసినవన్నీ చెడ్డ పనులే, మేమే ఉద్ధరిస్తాం, మేమే గొప్పవాళ్ళం అని ఆ ఎలక్షన్ స్పీచెస్ విని 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 ఒక రకమైనటువంటి చిరాకు మనకు వచ్చిందా లేదా? ఏంట ప్రతివాడు ఇలాగే చెప్పుకుంటాడు, సరే ఆఖరికి ఫలితం వస్తే తెలుస్తుంది ఎవడు గొప్ప అన్నట్లుగా, ఎంత వేగం ఈ ఎలక్షన్ ప్రక్రియ పూర్తి అయిపోతుందా అన్నట్లుగా అనిపించిందా? ఇప్పుడు ఆ ఎలక్షన్ స్పీచెస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో కార్యకర్తల యొక్క స్టేట్మెంట్స్ అన్ని మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అదే వ్యావక్రోసి అనే పదంలో మనం అన్వయం చేసుకుందాం. అంటే ఆ కోలాహలానికి, ఆ వాదనలకి, ఆ ఆరోపణలకి, ఆ ప్రత్యారోపణలకి ఒక నిలకడ ఉండదు, ఒక ప్రమాణం ఉండదు, ఒక పద్ధతి ఉండదు. నాకిది ఇష్టం, నేను ఈ నాయకుడినే పొగుడుతా, నాకిది ఇష్టం, ఈ పనే బాగుంది అని ఎవరికి సంబంధించిన ఇష్టాన్ని తెలియచేసుకుంటూ వాళ్ళని హైలైట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మనం ఇక్కడ చూసాం కదా. ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనంటే, ఎదుటి వారి మాటని వినిపించుకోకుండా తనకి కలిగినటువంటి భావనని ఎదుటి వారి మీద రుద్దాలని చేసేటటువంటి ప్రయత్నం అంటారు దాన్ని పరస్పర విరుద్ధమైనటువంటి వాదనలు అని, అదే వ్యావక్రోసి అంటారు.
అది ఒకప్పుడు ఏ విషయంలో జరిగింది అంటే పరతత్వము ఎవరు అనే నిర్ణయం దగ్గర జరిగింది. దేన్ని ఆధారంగా తీసుకొని అంటే ఇవాళ ఇలా మాట్లాడే వాళ్ళందరూ వాళ్ళు ఓ వీడియో చూపిస్తారు, వాళ్ళు ఓ స్టేట్మెంట్ చూపిస్తారు, వాళ్ళు ఓ పేపర్ కటింగ్ చూపిస్తున్నారు, వాళ్ళు ఓ వ్యక్తి చేత చెప్పిస్తూ ఉంటారు. ప్రతి వాళ్ళకి ఈ మధ్య రుజువులు సాక్ష్యాలు కూడా ఉంటున్నాయి. ఇదేమిటో ఆశ్చర్యం. అవి పూర్తిగా మనం పరిశీలన చేస్తే అది ఫేక్ వీడియోవా, అది ఫాల్స్ స్టేట్మెంటా అనేది మనకి తెలుస్తుంది. అలా కాకుండా బయటికి చూస్తే అదే కరెక్ట్ అని అనిపిస్తుందా? ఇక్కడే ఇలా ఉంటే మరి పరతత్వాన్ని గురించి నిర్ణయం చేయాలనుకున్నప్పుడు ఎన్ని రకాలైనటువంటి వాదనలు జరిగి ఉంటాయి. దానికి అందరికీ ప్రమాణం ఏది అంటే శృతే ప్రమాణంగా తీసుకుంటారు. తీసుకుని వాళ్ళు హిరణ్య గర్భ సమవర్తత అగ్రే అంటూ ఇందులో అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానం చూస్తే నిన్నటి నుంచి చూస్తున్నాను, ఇవాళ కూడా చదివాను, భయం వేస్తున్నాను. అదొక సాగరంలా ఉంది. వారు ఆ వేదాన్ని ఏకంగా తాగేసారా అని అనిపిస్తుంది. ఆ వేదవాక్యాలు ఆ వ్యావక్రోసి అన్న మనం గొడవ అని చెప్తున్నాను నేను. ఎలక్షన్ స్పీచెస్ అన్నంత వరకే చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఏదంటే ఒక స్పీచ్ లో ఎవరేమన్నారో చెప్పండి అని నన్ను అడిగారు అనుకోండి, నాకు ఒక్క ముక్క గుర్తురాదు. ఆ మాట్లాడిన వ్యక్తి పేరు కూడా తెలియదు, వాడు ఏం మాట్లాడాడో కూడా చెప్పడం తెలియదు. కానీ అన్నంగరాచార్య స్వామి వారి ప్రతిభ చూడండి. వారు ఆ వేదవాక్యాలన్నింటినీ బ్రహ్మే పరదైవము అనడానికి ఏ వేదవాక్యాలు ఉన్నాయో అవన్నీ అక్కడ పూసగురిచినట్టు రాశారు. అలాగే ఈశ్వరుడే పరదైవము అనడానికి ఉండేటటువంటి వేదవాక్యాలు ప్రమాణాలు, ఇంద్రుడే పరదైవము అనడానికి ఉండేటటువంటి వేదవాక్యాలు ప్రమాణాలు, అలా వరుసగా ఒక సముద్రంలో సాగిపోయింది. అందుకే సింగరాచార్య స్వామి వారు అంటున్నారమ్మా, ఆ ప్రమాణాలు వాటిని శోధించి వాటికి అనువదించడం అంటే చాలా టైం పడుతుంది. 53వ శ్లోకం చాలా విస్తృతంగా అవుతుంది అన్నారు. ఇవాళ మనకి పాఠ్యాంశం కనుక చదివితే అర్థమైంది. అమ్మో అంటే వాళ్ళకి అలాగా వచ్చేస్తాయి అన్నమాట. అలా బాగా వాళ్ళకి నిండిపోయింది కాబట్టి వాళ్ళ మీద దాంతో అలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఒక 7-8 పేజీల వ్యాఖ్యానం, దానికి వేదవాక్య ప్రమాణాలే ఉన్నాయి అంతే. ఆ తర్వాత వారి వివరణ చాలా సాగింది. అదృష్టవశాత్తు మన ఆచార్యులు రఘునాథాచార్య స్వామి వారు మన బుర్రకు ఎలాగా అవన్నీ అందవు అని దాన్ని చక్కగా క్రోడీకరించి ముగ్గురి గురించి 3 వేదవాక్యాలు చెప్తూ దాన్ని స్పష్టంగా మనకి వ్యాఖ్యానం చేసి ఇచ్చారు. అది కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇది ఇంతకు ముందు మనం తెలుసుకున్నదే. హిరణ్య గర్భుడే మూల కారణము అంటారు. దీనికి అన్నిటికీ కూడా ముఖ్యంగా ఈ శ్లోకంలో మనం తెలుసుకోవలసినది ఏమిటి అంటే కూరతాళ్వార్ పెరుమాళ్లతో అంటున్నారు. ఇది ఎలా ఉంది అంటే, ఇదిగో ఈ తెలివి తక్కువ వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఏమిటా ఆలోచన అంటే జగత్కారణం ఎవరు అని తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది. అసలు నేనే బుర్రలేని వాడిని, తెలివి తక్కువ వాడు, బుర్రలేనివాడు, ఇలాంటి మాటలు మనకి మనం ప్రయోగించుకుంటే ఎలా ఉంటుంది, అలా మొదలు పెడుతున్నారు కూరతాళ్వాన్. అగ్ని అనేటటువంటి పదంతో మొదలు పెడుతున్నారు చూడండి. బుర్రలేని తెలివి తక్కువ వాడనైనా నాకు అని అర్థం. అంటే ఒక ఆయనకి కలిగింది అంటారు. ఆ ఒక ఆయన ఎవరో కాదు, తనని గురించే చెప్పుకుంటున్నారు అంటారు. ఇందులో సంబోధన యజ్ఞేశ్వర అనే సంబోధన ద్వారానే నిర్ణయం వచ్చేసింది. అప్పుడే యజ్ఞాలు చేస్తూ ఉంటారు. యజ్ఞాలలో ఆ దేవతలకి ఆహుతులు ఇస్తూ ఉంటారు. ఆ ఆహుతులలో రకరకాలైనటువంటి దేవతల నామాలు మనకు వినపడుతూ ఉంటాయి. కానీ ఆ ఆహుతులన్నీ స్వీకరించేటటువంటి వాడు ఎవరవుతారు అంటే ఆ దేవతలకి అంతర్యామిగా ఉండేటటువంటి పరమాత్మే అవుతాడు. ఇంద్ర అనన్నా జై శ్రీమన్నారాయణ. ఆ నామాలన్నీ కూడా ఆ వ్యక్తులకి అంతర్యామిగా ఉండేటటువంటి పరతత్వాన్నే సూచించేవి అవుతాయి అని అంతవరకు మనం వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అని అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి. ఎంత అందంగా ఉంటుందంటే, ఇప్పుడు రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారికి ఒక సేవకుడు ఉంటున్నాడు. ఆ సేవకుడి సేవ ఏమిటి అంటే ఆ రాజుగారికి చక్కటి ఆభరణాలని అలంకరించటం అనేటటువంటి సేవ అయింది. ఇప్పుడు ఆయన రాజుగారికి ఆభరణాలని అలంకరిస్తున్నాడు. రాజుగారికి ఆభరణాలను ఎక్కడ అలంకరిస్తున్నాడు అంటే వక్షసీమ మీద అలంకరిస్తున్నాడు అనుకుందాం మనం, లేదా
తల మీద అలంకరిస్తున్నాడు అని అనుకుందాం. తల మీద ఆయన ఆ కిరీటాన్ని అలంకరించాలి అంటే ఆ తలకి ఒక ఉష్ణీషం అని ఉంటుంది, ఒక తలపాగా లాంటిది ఉంటుంది. దాని మీద మళ్ళీ ముఖ వస్త్రం అని పెట్టి దాని మీద కిరీటాన్ని పెడతారు. అలాగే రాజుగారికి ఒక కోటు వేస్తున్నాడు ఆయన. ఇప్పుడు దాని మీద ఈ హారాలో మరొకటో అలంకరించాలి. ఇప్పుడు ఈ సేవకుడు అలంకరిస్తున్నప్పుడు ఆ ఆభరణాలను దేని మీద పెడుతున్నాడు? రాజుగారు తొడుక్కున్నటువంటి కంచుకం లేదా కోట్ అనుకుందాం, ఆ కోటు మీద కదా ఈ హారాలు వేస్తున్నాడు. ఇప్పుడు వేస్తున్న సేవకుడు నేను ఈ హారం వేశాను కదా, ఈ కోటుకి సంతోషం కలిగిందా అని అనుకుంటాడా? రాజుగారికి ఆనందం కలిగింది అని అనుకుంటాడా? ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలదా? ఈ పైన కోటు ఉంది, ఆ కోటు తొడుక్కున్నవాడు రాజుగారు. ఇప్పుడు సంతోషం ఎవరికి కలగాలి? రాజుగారికి కలిగించాలి. ఎలాగా? తన సేవ ద్వారా. ఆభరణం ఎవరికి అలంకరిస్తున్నాడు అంటే కోటుకే అలంకరిస్తున్నాడు. కానీ కోటుకి అలంకరిస్తున్నాను అని అనుకుంటున్నాడా? పైన ధరించిన వస్త్రానికి అలంకరిస్తున్నాను అనుకుంటున్నాడా? సేవ ఎవరికి చేస్తున్నాను అనుకుంటున్నాడు? రాజుకే చేస్తున్నాను. ఆనందాన్ని పొందేది ఎవరు? రాజుగారే పొందుతారు. అలాగే యజ్ఞయాగాదులు చేస్తాం. ఇంద్రాయ స్వాహ అని, అగ్నయే స్వాహ అని అంటూ ఉంటే ఆ ఇంద్ర అగ్ని వాచకములైనటువంటి పదాలన్నీ ఎవరి దాకా వెళతాయి అంటే పరమాత్మ దాకా. రాజుగారికి పెట్టామంటాం కానీ రాజుగారి కోటికి నేను హారం వేశాను అని అనుకుంటున్నావా? అసలు ఆలోచనే రాదు కదా. అందులో విజ్ఞులైనటువంటి వారు ఏ నామాన్ని అన్నా అది పరతత్వం వరకు పర్యవసిస్తుంది అని అంటారు. ఓకే అండి, అయితే మీరు విష్ణువు దైవం అని అంటారు, నారాయణ దైవం అని అంటాడు. నేను అలా ఒప్పుకోను. ఈశ్వరుడే దైవం, శివుడే పరదైవం అని ఒక ఆయనకి అనిపించి ఆయన ఏం చేశాడట అంటే విష్ణు సహస్రనామంలో ఉండేటటువంటి విష్ణువాచకములైనటువంటి పదాలనన్నింటినీ కూడా ఆయన గొప్ప పండితుడు, అందుకని మొత్తం అన్ని పదాలకి కూడా ఆయన శివపరంగా సమన్వయం చేసేశాడు. ఏది? వైకుంఠుడు అంటే అర్థం చెప్పు అంటే నిజానికి వైకుంఠం అనేది విష్ణువుకి నివాసం కాబట్టి విష్ణుపరమైన శబ్దమే అయినా వైకుంఠుడు అంటే శివుడు ఆయన చెప్పేశాడు. ఆయన తెలివితేటలతోటి మొత్తం అన్ని నామాలు శివపరంగా అన్వయం చేసేశాడు. బాగుంది. అయితే ఒక్క పదం మిగిలిందిట. ఏమిటా పదం? నారాయణ అనే పదం మిగిలిందిట. ఈ పదాన్ని శివపరంగా అన్వయించడం ఆయనకి చేత కావటం లేదుట. నత్వం బాధతే అని గోల పెట్టేస్తున్నట. ఆ నారాయణలో ఆ నకారం వచ్చి పడిందే బాబోయ్, దీన్ని నేను శివపరంగా సమన్వయం చెయ్యలేను అని ఆయన దొక్కటి వదలక తప్పలేదుట. అంచేత నారాయణ అనే పదం ఉందంటే అది కేవలం ఆ వ్యక్తికే వాచకం అవుతుంది తప్ప మిగిలిన వారిని చెప్పడానికి కదా. ఇప్పుడు చక్రవర్తి అని పేరు పెట్టుకున్నాం అనుకోండి, చక్రవర్తి అన్న పేరు ఆ వ్యక్తికే వాచకం కాదు. చక్రవర్తి అన్న దాన్ని అర్థాన్ని బట్టి మనం ఇంకా మరొకరికి సమన్వయం చేయడానికి అవుతుంది. విశాలాక్షి అన్నాం అనుకోండి, ఆవిడ పేరు విశాలాక్షి కావచ్చు, కానీ విశాలాక్షి అన్న పేరుని మనం ఇంకొక రకంగా సమన్వయం చేయడానికి అవకాశం అవుతుంది. అలాగే బ్రహ్మ, ఇంద్ర, శివ, ఈశ్వర ఇలాంటి పదాలు మనం నారాయణకి అన్వయం చేయడానికి అవుతుంది. కానీ నారాయణ అనేటటువంటి పదం మాత్రం నారాయణుడికే అని అక్కడ వ్యాకరణంలో న అనే అక్షరం రావడం వల్ల ఆయనకే వాచకం అవుతుంది. శూర్పణఖ అన్నట్లుగానే నారాయణ అంటారు, నకారం మన తిరుమంత్రార్థంలో చెప్తూ ఉంటారు. అంచేత నారాయణ వాచకమైనటువంటి పదం నారాయణునికే చెప్పేదవుతుంది తప్ప మరొకరికి దాన్ని సమన్వయం చేయడం సాధ్యం కాదు. కానీ వీళ్ళకు ఉండేటటువంటి ఆ అభినివేశంతో వీళ్ళు ఈ శృతి వాక్యాలని బ్రహ్మే జగత్కారణమని, ఈశ్వరుడే జగత్కారణమని ఇలా రకరకాలుగా సమన్వయం చేస్తున్నారు. ఇప్పుడు కూరత్తాళ్వాన్ వాళ్ళలా గోల పెడుతూ ఉంటే ఈయన కూడా వాళ్లతో నోట్లో నోరు పెట్టి ఈయన కూడా వాళ్లలాగే గోల పెట్టి తన వాదాన్ని వినిపించాలా? అక్కర్లేదు. తెలివైన వాళ్ళైతే అలా నోట్లో నోరు పెట్టి మళ్ళీ గొడవకి పడరు. ఎలా చెప్తారు అంటే తనదైన రీతిలో విషయాన్ని ప్రతిపాదన చేస్తారు. ఎలాగా అంటే మండిపోయేటటువంటి వస్తువుజాతం చాలా అవుతుంది, వస్తువులన్నీ పోకపెట్టి పడి ఉన్నాయి, వాటిని ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇంత నిప్పు పెట్టాలి అని ఎవరైనా అనుకుంటున్నారా? ఎన్ని సామాన్లు ఉన్నా ఒక్క నిప్పు కణం అయితే చాలు మొత్తం అన్నింటినీ దహించేస్తుంది. అలాగే కూరత్తాళ్వాన్ ఎన్ని వాదాలు ఉన్నా ఒక్క
ఈ శ్లోకంతో మొత్తం పరతత్వ నిర్ణయాన్ని చేసి పడేస్తున్నారు. ఈ శ్లోకం ఎలాంటిది అంటే ఒక అగ్ని కణం లాంటిది. దేనికి అంటే ఇతరులని పరతత్వంగా నిరూపించేటటువంటి వాదాలకన్నింటికి ఈ శ్లోకం ఒక నిప్పు కణం లాంటిది అంటారు. మనకు ఉండేటటువంటి విశిష్టాద్వైతంలో శ్రీమన్నారాయణ పరత్వాన్ని స్థాపించడానికి ఉండేటటువంటి రామ బాణం అంటారు, నారాయణ అనేటటువంటి పదం అంటారు, వజ్ర కుఠారం అంటారు నారాయణ అనే పదం. ఆ పదంతో మనం కనుక చెప్తే ఎవ్వరూ ఆ వాదాన్ని ఖండించలేరు. అంతకంటే బలమైనటువంటి ఒక ఆధారాన్ని చూపిస్తున్నారు ఇందులో. యజ్ఞేశ్వర వరద అంటూ అజ్ఞే జనే, ఈ తెలివి తక్కువ ఈ వ్యక్తికి కాపీ విమర్శం అదర్శం ఒక ఆలోచన వచ్చిందయ్యా, ఒక విమర్శ కలిగినది. ఏమిటది? విశ్వాధీశ కథమః ఇతి, ఈ జగత్తుకి అధీశుడు ఎవరు అనేటటువంటి ఒక పిచ్చి ఆలోచన వచ్చింది. నాకంత నిర్ణయం చేసే బుర్ర లేదు, నాకంత ఆలోచించేటటువంటి శక్తి లేదు, అయినా ఏదో తెలివి తక్కువతనంతో ఓ పెద్ద విషయం గురించి నాకు ఒక విమర్శ కలిగింది అంటున్నారు. అయితే తన్నిర్ణయం వర్ణయామః, ఆ విశ్వాధీశుడు ఈయనే అనే నిర్ణయం ఎలా కలిగిందో చెప్పమంటావా? చెప్తున్నాను విను అంటున్నారు. తన్నిర్ణయం, ఆ విశ్వాధీశుడు జగత్తుకి కారణమైన వాడు ఈయనే అనేటటువంటి విషయం వర్ణయామః, వివరిస్తున్నాను విను అంటూ ఆ వివరాన్ని చెప్తున్నారు. ఎలా నాకు అర్థమైపోయింది అంటే, వ్యావక్రోషి నృషు సముదిత, ఓ పెద్ద కోలాహలం నృషు మానవులలో జనంలో అట్లా. మనం ఈ జనం ఊరుకుంటారా? అబ్బో ఈ మంది ఉన్నారు కదండి అని అంటూ ఉంటాం. మంది బాగా ఉన్నారంటారు. మంది, లోకం, జనం ఇలాంటి పదాలన్నీ కూడా ఓ గుంపుని సూచిస్తాయి. నృషు అలాంటి జనంలో వ్యావక్రోసి సముదిత, ఓ పెద్ద కోలాహలం కలిగింది. దేని గురించి అంటే జగత్తత్వాన్ని పరతత్వాన్ని గురించి. యాన్ ఉపాశ్రిత్య, ఎవరిని ఆశ్రయించి అయితే ఇన్ని రకాలైనటువంటి వాదాలు వచ్చాయో. ఏకగ్రీవ ఎన్నిక ఎక్కడా జరగదు, అక్కడ ప్రతిపక్షం ఉండాలి, అక్కడ పోటీదారుడు ఉండాలి. అసలు నారాయణుడు పరతత్వం కాదు అనేటటువంటి ఆలోచన, మరొకరు పరదైవం అనేటటువంటి ఆలోచన యాన్ ఉపాశ్రిత్య సముదిత, ఎవరిని ఆధారంగా చేసుకుని అయితే కలిగినదో తే అపి, ఎవరిని ఆధారంగా చేసుకుని కలిగింది అంటే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మిగిలిన దేవతలని ఆధారంగా చేసుకుని కలిగింది. ఇప్పుడు నువ్వే జగత్కారణం అనడానికి సింపుల్ రీజన్ ఏమిటి అంటే తేపి, ఆ బ్రహ్మరుద్రాదులు కూడా బ్రహ్మాద్యాః, ఆ బ్రహ్మ మొదలైన వారు అంటే బ్రహ్మరుద్రాది దేవతలందరూ కూడా తే, నీ యొక్క తుంద కంద అరవిందే, తుందం అంటే నాభి, కందం అంటే మూలము, అరవిందం అంటే కమలం. తుంద కంద అరవిందే, నాభీ కమలమునందే జనితాః, పుట్టేరట కదయ్యా. ఇప్పుడు ఇంకా నాకు గొడవ ఎందుకు, వాళ్ళతో వాదాలు ఎందుకు? ఎవరైతే జగత్తత్వం జగత్కారణం అని వీళ్ళందరూ కొట్టుకుంటున్నారో, వెర్రి వాళ్ళు వీళ్ళు, ఆ వాళ్ళందరూ పుట్టింది ఈ నాభీ కమలంలోంచే అయితే ఇంకా నాకు ఎందుకు ఆలోచన? ఇప్పుడు నీ నాభీ కమలాన్ని చూసిన తర్వాత ఆ నిర్ణయం నాకు కలిగిపోయింది అంటున్నారు. తుంద కంద అరవిందే జనిత, కందం అంటే మూలం అన్నమాట, తుందం అంటే నాభి అని అర్థం. తుంద కందము అంటే నాభి మూలం, అందులోంచి పుట్టినటువంటి నాభి మూలముగా కలిగిన అరవిందం అంటే నాభిలోంచి పుట్టినటువంటి అరవిందమునందు జనితాః కిలా అంటున్నారు. అంచేత తెలివి తక్కువగా నాకు ఒక ఆలోచన కలిగింది, కానీ మళ్ళీ దానికి ఒక సమాధానం కూడా దొరికింది. ఆ సమాధానం ఏమిటో చెప్తాను విను. ఏమిటా సమాధానం అంటే, ఎవరిని పట్టుకుని అందరూ కొట్లాడుకుంటున్నారు, ఆ విషయాన్ని చెప్పాలి అంటే ఆ వాళ్ళందరూ కూడా ఈ నీ నాభీ కమలంలోంచి పుట్టిన వారే కదయ్యా. అంటే జగత్కారణ తత్వము
పరమాత్మ అనే విషయాన్ని ఆయన నాభీ కమలమే చెప్పకనే చెప్తోంది అనేదాన్ని, ఆ నాభీ కమలానికి ఉండే వైభవాన్ని ఇందులో మనకి వర్ణిస్తున్నారు కూరత్తాళ్వాన్. ఈ శ్లోకాన్ని ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయి. ఇది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఇది చెప్పుకోవాలి అంటే ఇందులో ఉండేటటువంటి శ్లోకమే, వరదరాజస్తవంలో ఉండే శ్లోకమే ఒకటి మనం చెప్పుకుంటే, ఏష ఈశ ఇతి అనే ఒక శ్లోకం